ముందుగా గురువందనం చేసుకుందాము. నిరాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సమస్త గురువులకు నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఇంత చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చి మనల్ని నిరంతరం ఈ జ్ఞానంలో ముందుకు తీసుకెళ్తూ ఉన్నటువంటి వంశీకరణ్ గురువు గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ క్లాస్ ను చక్కగా ఓపిక చేసుకుని ఈ జ్ఞానాన్ని అందరూ అర్థం చేసుకుంటూ వింటూ ఉన్నందుకు మీకు అందరికీ నా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. ఇవాళ మనం గరుడ పురాణంలో 3వ అధ్యాయము చెప్పుకుంటున్నాము. గత 2 క్లాసులు కూడా మీకు విని ఉంటే చక్కగా అర్థమవుతుంది. ఇందులో కూడా శిక్షలను ఎలా వేస్తారు ఏంటి అన్నది, ఏ పాపాలు చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి అన్నది ఇక్కడ వివరించడం జరిగింది. 3వ అధ్యాయంలో శ్రీహరి ఇలా యమ మార్గము అంతా గడిచాక యమపురంలో ప్రవేశించిన జీవులు ఎలాంటి బాధలు అనుభవిస్తారు అని గరుడు అడిగినప్పుడు ఆ శ్రీహరి, నరక బాధలు వింటే నువ్వు భయపడతావు, అయినా అడిగావు కనుక నేను చెప్తాను విను అని చెప్పి చెప్తున్నారు. బహుభీతిపురానికి 44 ఆమడల దూరంలో యమధర్మరాజు పట్టణము ఉంది. అక్కడ నరక బాధలు అనుభవించే పాపులు హాహాహారాలు వింటూ ప్రేత ఏడుస్తాడు. అంటే అక్కడికి వెళ్ళగానే ఇంకా కొంత దూరము ఇంకా ఉంది అనగానే అక్కడి నుంచే అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళ ఏడుపులు విన్నప్పుడు ఈ ప్రేత కూడా, అయ్యో నేను కూడా ఇప్పుడు అక్కడికి వెళ్తున్నానా, నేను కూడా అలాంటి బాధలు పడాల్సి ఉందే అని చెప్పి ఇక్కడనే వెళ్తున్న ఈ ప్రేత, ఈ జీవుడు ఏడుస్తూ ఉంటాడు. యమపురంలోని భటులు ఆ ఏడుపు విని దక్షిణ ద్వారం కావలివాడైన ధర్మధ్వజునితో పాపాత్ముడు వచ్చి ఉన్నాడని చెప్తారు. అంటే ఈ పాపాత్ముడు ఈవిడు ఏ మార్గంలో వెళ్తున్నాడు? దక్షిణ ద్వారం నుంచి వెళ్తున్నాడు. అంటే అక్కడ కావలిగా ఉన్నది ధర్మధ్వజుడు. సో ఈ ద్వారం నుంచి పాపులే ఈ ద్వారం నుంచి వెళ్తారనమాట. ఉత్తర ద్వారం నుంచి వెళ్తే జ్ఞాని వెళ్తాడు ఉత్తర ద్వారం నుంచి. మిగతా ద్వారాల నుంచి ఓన్లీ ఇలాంటి పాపులే వెళ్తూ ఉంటారు. సో అక్కడికి ఇంకా కొద్ది సమయానికి అక్కడ వెళ్తాము అనగానే అక్కడ ఆల్రెడీ నరకం అనుభవిస్తున్న పాపుల యొక్క ఆ ఏడుపులు వీడు విని ఇక్కడ ముందే ఏడుస్తున్నాడు. ఇలాగా జీవితకాలము నేను పోగు చేసిన ధనాన్ని వారు స్వానుభవంలోనికి తెచ్చుకోలేక కన్ను మూసినప్పుడు ఆ ద్రవ్యమంతా వాళ్ళ సంబంధికులు అనుభవిస్తారు. ధర్మ సూక్ష్మం విచారించి చూసినప్పుడు అయ్యో అతడు ఎన్నో పాపాలు చేసి ఆ ధనం సంపాదించగా వాళ్ళంతా దాన్ని భాగాలు చేసుకోవడానికి తయారయ్యారే, మరి అతడు చేసిన పాపాల్లో భాగం పొందడానికి ఎవరైనా వస్తున్నారా అంటే రానే రారు. అందులో మీసిమెత్తు పాపమైన వారిని అంటదు. వీడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోసము, భార్య పిల్లల కోసము బాగా కష్టపడి ఎంతో డబ్బులను సంపాదించాడు. కానీ అతడి వెంట ఏమైనా ఆ డబ్బులు వచ్చిందా? రాలేదు. అతడి వెంట అతడు చేసుకున్నటువంటి పాపపుణ్యాలే వెళ్ళాయి. అప్పుడు అక్కడ వాడు బాధపడుతూ ఉన్నాడు.
మరి ఇంత పాపం చేసి కూడా వాడు అంటే భార్య బిడ్డలను పోషించుకోవడానికి ధర్మ మార్గంలోనే కాకుండా అధర్మ మార్గంలో కూడా ఎలా అయినా సరే ఏ పని చేసైనా సరే నా భార్య బిడ్డలను చక్కగా చూసుకోవాలి అని చెప్పి వాడు అధర్మ మార్గంలో సంపాదించిన ధనములో కూడా రేపు వాడు చనిపోయిన తర్వాత ఆ ధనమును ఆ ఉన్న వాళ్ళందరూ పంచుకోవడానికే ముందుకొస్తారు తప్ప వీడి పాపాల్లో ఎవరు పంచుకోవడానికి రానే రారు వాళ్ళు. మేము సగభాగం తీసుకుంటాంలే అని ఎవడైనా వస్తారా? భార్య వస్తుందా? భర్త వస్తాడా? పిల్లలు వస్తారా? ఎవ్వరూ రారు ఆ పాపాన్ని పంచుకోవటానికి. కానీ ఆ పాపం చేసి సంపాదించిన వీడు మాత్రమే ఆ కర్మను పూర్తిగా అనుభవించవలసి ఉంటుంది. అలాగే ఇక్కడ ఈ వీడు అంత పాపం చేసి సంపాదించిన ఆ డబ్బును వాడు లేనప్పుడు మిగతా వాళ్ళందరూ పంచుకొని తిన్నప్పుడు ఆ పాపము వాళ్ళు మిగతా వాళ్ళు తిన్నప్పటికీ వాళ్ళకి ఏ మాత్రము పాపము అంటదు. కేవలము అలా సంపాదించిన వాడికి మాత్రమే ఆ పాపం అంటుతుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతోంది. పాపం చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు కదా మరి. యమపురంలో ద్వారపాలకుడు ధర్మధ్వజుని ద్వారా చిత్రగుప్తునకు పాపి వచ్చాడన్న సమాచారము చేరగానే అతడు ఆ విషయాన్ని ధర్మరాజుతో చెప్తాడు. యమధర్మరాజుకు వచ్చిన పాపుల్లో ఎవరు నాస్తికులో ఎవరు మహాపాపాత్ములో తెలుసు. అయినా చిత్రగుప్తుణ్ణి అడుగుతాడు. చిత్రగుప్తుడు సర్వజ్ఞుడే అయినా అతడు శ్రవణులను అడుగుతాడు. శ్రవణులు అని ఇంకొకరు. ఈ శ్రవణులు అనేవారు బ్రహ్మపుత్రులు. వీరు స్వర్గలోక మనుష్యలోక పాతాళ లోకాల్లో ఎక్కడైనా ఏ ఆటంకము లేకుండా సంచరించేవారు. దూరశ్రవణ దూరదర్శనాది విద్యలు ఉన్నటువంటి వారు వీళ్ళు. వీరి భార్యలు ఇలాంటి వారే. వీరిని శ్రవణీలంటారు. వీరు 3 లోకాల్లోనూ ఉన్న స్త్రీ చేష్టలను బాగా గ్రహించగలరు. ఈ శ్రవణులు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరేం పాపాలు చేశారో చిత్రగుప్తునికి చెప్తారు. చిత్రగుప్తుడు అంటే మన లోపల ఉన్న ఈ బ్లాక్ బాక్స్ అని చెప్పాను కదా, సో అది మనం చేసేది ప్రతిదీ వీడియోను అది తీసి పెడుతూ ఉంటుంది, మనలోనే ఉంటుంది అది. సో ఈ రకంగా ఈ శ్రవణీలు కూడా వాళ్ళు 3 లోకాలలోనూ కూడా చేసేవి ప్రతిదీ కూడా వాళ్ళు దర్శించగలరు, వినగలరు. అవన్నీ చిత్రగుప్తునికి చెప్తూ ఉంటారు. యమధర్మరాజుకు గూఢాచారు లాంటి వారైన ఈ శ్రవణులకు మనుషులు ఈ త్రికరణాలతో చేసినటువంటి మనోవాక్కాయ కర్మలు అంటే ఈ మనుషులు శరీరంతోనూ మనసుతోనూ నోటితో కూడా మనము బాధ పెడుతూ ఉంటాం. మనుషులని ఏదో రకంగా కర్మలు చేస్తూనే ఉంటాము. నోటితో అనవసరమైన మాటలు మాట్లాడడము, అతిగా మాట్లాడడము, ఆ తర్వాత ఒక చిన్న మాట అయినా సరే ఏం పోయే ఒక మాట అనేస్తే వాడిని బాధ పెట్టి మనం ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి టక్కున ఒక మాటను అనేస్తూ ఉంటాము. అతి చులకనగా చూస్తున్న వారిని అలాగా అంటూ ఉంటాము. అలాగా నోటితో చేసిన కర్మలు, మనసుతో చేసే కర్మలు, శరీరంతో చేసే కర్మలు, ఇలా త్రికరణాలతో చేసినటువంటి పాపాలన్నీ కూడా వాళ్ళు తెలుపుతూ ఉంటారు. వీరు యథార్థవాదులు. దాన వ్రతాది పుణ్యకర్మలు చేసిన వారికి స్వర్గ సౌఖ్యాలు కల్పించడంలో వీరి పాత్ర ఉన్నట్లే. సత్యవాదులైన వీరి వల్ల పాపుల చరిత్రలు కూడా యమునికి తెలియగలవు. మనుషులు హరహం చేసే సమస్త కృత్యాలు కనిపెట్టడమే వీరి పని. అలాంటి పనులు చేస్తూ ఉన్న వారివి అలాంటి కృత్యాలన్నీ కూడా కనిపెట్టడమే వీరి యొక్క పని అన్నమాట. సూర్యచంద్రాదులు, వాయువు, అగ్ని, అంతరిక్షము, భూమి, నీరు, అంతరాత్మ, యముడు, రాత్రింబగళ్ళు, 2 సంధ్యలు, ధర్మము, మానవుని ప్రవర్తనను ఎరుంగుదురు. మనం చేసే పనిని ఎవరు చూడట్లేదు అని మనం అనుకుంటాం కదా, మనల్ని ఎంతమంది చూస్తున్నారో ఎంతమంది గమనిస్తున్నారో ఇక్కడ తెలుసుకోండి. మనం చేసే ప్రతి ఒక్క పని మనం ఎవరు చూడట్లేదని మనం అనుకుంటున్నాం, కానీ ఆ సూర్యచంద్రాదులు, ఆ వాయువు, అగ్ని, అంతరిక్షము, భూమి, నీరు, మనలోనే ఉన్నటువంటి మన అంతరాత్మ, యముడు, రాత్రింబగళ్ళు, సూర్య సంధ్యలు, ధర్మము, ఇవన్నీ కూడా మన ప్రవర్తనని అవి అబ్జర్వ్ చేస్తున్నాయి ప్రతి క్షణం కూడా.
సంధ్యా సమయాలలో కూడా పడుకోకూడదు అని చెప్తూ ఉంటారు. సంధ్యా సమయాలలో మనము పడుకుంటే ఏమవుతుంది అంటే వాళ్ళను తమస్సులో వీళ్ళు పడ్డారు, వీళ్ళ వల్ల ఇంకేమి కాదు సాధించడము అని వాళ్ళు చెప్పేస్తారనమాట. సో అందుకని మనం ప్రతిదీ కూడా ఎరుకలో పెట్టుకోవాలి. మానవుని ప్రవర్తనను వీళ్ళందరూ ఎరుగుదురు. ధర్మరాజు, చిత్రగుప్తుడు, శ్రవణుల ఈ సూర్యుడు ఈ శ్రవణులు, సూర్యుడు మున్నగు వీళ్ళందరూ కూడా శరీరధారిని అతడు ఆమె చేయు పుణ్యములను వీళ్ళు చూస్తూ ఉంటారు. సో యముడు ఇలా శ్రవణ, చిత్ర గుప్తాదుల సహాయం వల్ల మనుషుల పుణ్య పాపాలు తెలుసుకొని వారిని పిలిచి తన నిజ రూపాన్ని చూపిస్తాడు. యముని శరీరము మిక్కిలి పెద్దది, భయంకరము. అతని హస్తమున దండము ఉంటుంది. మహిషమును ఎక్కి కూర్చుంటాడు. అతని స్వరము ప్రళయకాలపు మేఘ గర్జనల వలె ఉంటుంది. కాటుక కొండ వలె నల్లగా అతని రూపము ఉంటుంది. వాని ఆయుధములు మెరుపుల వలె మెరుస్తూ ఉంటును. ఇట్టి ఆయుధములను 32 చేతులతో ధరించి భయంకరుడై ఉండును. 3 యోజనముల పొడవుగా ఉండును. అతని కన్నులు దిగుడు చూపుల వలె ఉండును. కోరలతో, ఎర్రని కన్నులతో, పెద్ద ముక్కుతో మిక్కిలి భయంకరుడై ఉండును. అతని వద్ద మృత్యువు, జ్వరము మున్నగు పరివారము ఉండును. అతని పరివారము కూడా అతని వలె భయంకరంగా ఉంటుంది. ఆ పరివారము కూడా యముని వలనే పాపులను గద్దించుచూ ఉండును. ఆ మహారూపాన్ని చూస్తేనే చాలు పాపాత్ములు భయపడతారు. ఆ యమధర్మరాజు స్వరూప వర్ణన మున్ముందు మనము ఇంకా తెలుసుకోవచ్చు. ఇక్కడ యమధర్మరాజు ఇంత భయంకరంగా కనపడతాడు, ఇలా ఉంటాడు అని చెప్తున్నారు. ఎవరికి ఇలాగా కనపడతారు? పాపులకి ఇలాగా కనపడతాడు అని చెప్తున్నారు. మనం క్లాస్ లో చెప్పుకున్నాము ఇలాగా. ఎవడైతే పాపిగా ఉంటాడో వాడి యొక్క పాపాలు చేసిన దాని వల్ల, వాడి లోపల కలిగినటువంటి భయాల వల్ల వాడికి ఇలాగ యమధర్మరాజు, అతని సహచరులు భయంకరంగా కనపడడం జరుగుతుంది. అదే పాపి కాకుండా జ్ఞాని అయిన వాడికైతే వాళ్ళు ఎలా ఉన్నది కరెక్ట్ గా అర్థమవుతుంది అనమాట. మిగతా పాపులందరూ ఇలానే చూసి ముందుగానే భయపడిపోతూ ఉంటారు. ఎందుకంటే చేసిన పాపము వల్ల వాడి కంటికి అలానే కనపడుతుంది. చిత్రగుప్తుడు మృత్యుంజ్వరాది రోగాలతో కూడి అతి భయంకర కారకుడై యమునికి సమీపంలో ఉంటాడు. వీళ్ళందరూ కూడా అతని యొక్క పరిచర్యలు అన్నమాట. అతనితో పాటు పనిచేసే వాళ్ళు, పరివారము. అతని కంటే అతని దూతలు ఇంకా భయంకరులు, పాపులు. వీరి గర్జనలకే ఈ పాపులందరూ వణుకుతూ ఉంటారు. దానగుణము లేని పాపులు మరింతగా భయపడుదురు. దానగుణము లేని పాపులు మరింతగా భయపడుదురు. యముని ఆజ్ఞ మేరకు ఏడ్చే పాపాత్ముల్ని చూస్తూ చిత్రగుప్తుడు, ఓరి మూడులారా, పాపాలు చేయనేల మరి, అంతగా శోకించనేల మరి. పాపాలకు ఫలితము అనుభవించక తప్పదని మీకు తెలియదా? మీరు మీ లోకంలో ఎంత స్థితివంతులు అయినప్పటికీ, మీరు ఇంకేదైనా గొప్ప పొజిషన్ లో మీరు ఉన్నప్పటికీ మీ యొక్క లోకంలో అది. ఇక్కడికి వచ్చిన తర్వాత యమధర్మరాజు దగ్గర మీరు ఎంతటి గొప్ప వాళ్ళైనా ప్రాపంచిక జీవితంలో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరూ కూడా మీ కర్మల్లో మీరందరూ సమానులే. అందరినీ ఒక్కరీతిగానే ఇక్కడ శిక్షించడం జరుగుతుంది. ఇక్కడ పక్షపాతం అనేది ఉండదు అని చెప్తాడు. పాపులకు మారు మాట్లాడడానికి ఇక నోరు రాదు. నిశ్చేష్టులై ఉన్న ఆ పాపులను చూసి యముడు వారి వారి పాపాలకు తగిన శిక్షలు అనుభవింప చేయండి అని భటులను ఆజ్ఞాపిస్తాడు. చంద్రుడు, ప్రచండు మొదలైన దూతలు నిర్దయాత్ములై పాపులందరినీ చంద్రుడు, ప్రచండు మొదలైన దూతలు నిర్దయాత్ములై పాపులందరినీ ఒక త్రాడుతో కట్టి నరకాల దగ్గరకు తీసుకుపోని పోతారు. అచటన ఒక పెద్ద వృక్షము కలదు. అది 5 యోజనములు వెడల్పు, 1 యోజనము ఎత్తు కలిగి ఉండును. యమభటులు పాపులను తలక్రిందులుగా కట్టి కొట్టుదురు. ఆ బాధలను భరించలేక దుఃఖించు పాపులను రక్షించువాడు ఒక్కడు కూడా అక్కడ ఉండడు. ఇట్లు వేలాడుతూ ఉన్న పాపులు యమభటులను అనేక విధములుగా ప్రార్థిస్తారు.
యమభటులు వివిధ ఆయుధాలతో మరింతగా వారిని కొట్టుతూ ఉంటారు. పాపాత్ములారా, పాపకార్యములను ఎలా చేసితిరి? సులభములైన జలములను అన్నమును ఎవరికైనా మీరు పెట్టలేకపోతిరి. కాకులకు కుక్కలకైనాను ఏమీయూ పెట్టలేదు. మీరు అతిథులను కూడా ఆదరింపలేదు. పితృదేవతలకు తర్పణములైనా మీరు ఇయ్యలేదు. యముని చిత్రగుప్తుని మంత్రములను కూడా మీరు జపించలేదు. ధ్యానమైనా కనీసం మీరు చేయలేదు. దేవతలను అర్చింపలేదు. పెద్దలను గౌరవించలేదు. ఇట్టి మిమ్ము శ్రీహరి మాత్రం ఎలా క్షమించగలడు? మేము అతని ఆజ్ఞచే మీ పాపములకు తగినట్లుగా శిక్షను మేము విధిస్తున్నాము. అంతే మీ మీద మాకు ప్రత్యేకించి ఎటువంటి కర్మ మాకు లేదు. మీరు చేసుకున్న కర్మను బట్టి మీకు యమధర్మరాజు ఏమైతే శిక్షలను విధించాడో వాటిని మేము ఇక్కడ అమలులో పెడుతున్నామే తప్ప మాకంటూ మీ మీద ఎటువంటి కోపతాపాలు మాకేమీ లేవు అని మీరు కనీసము ఇక్కడ చెప్పారు. చూడండి, కనీసము కుక్కలకు కాకులకైనా మనము ఇంత అన్నము ఎప్పుడూ పెట్టలేదు, ఏమీ వెయ్యలేదు వాటికి ఆహారము. మన ఇంటికి వచ్చిన అతిథులను కూడా మనము చక్కగా ఆదరించలేదు. పితృదేవతలకు తర్పణాలను ఇవ్వలేదు. ఇలాగా యముని చిత్రగుప్తుని మంత్రాలను కూడా మనము జపించలేదు. కనీసం వాళ్ళను ఏనాడు మనము తలుచుకోలేదు. కనీసం ధ్యానం కూడా మనము చేయలేదు. అంటే ధ్యానం ద్వారా ఏమవుతుంది, మనలోనికి మనము వెళ్ళి మన ప్రయాణము జరిగి మనలో ఉన్న ఆ అంతరాత్మతో మనం కనెక్ట్ అవ్వగలుగుతాము. సో అలాగా మన కర్మలను మనం దగ్ధం చేసుకునే అవకాశము ధ్యానం ద్వారా ఉంటుంది. సో అలాగా మీరు ధ్యానం కూడా చేయలేదు. అంటే అజ్ఞానము తొలగి జ్ఞానవంతులు కావడానికి ఇదొక అవకాశం. సో అది కూడా మీరు చేయలేదు. దేవతలను అర్చింపలేదు. పెద్దలను కూడా మీరు గౌరవించలేదు అని చెప్పి ఇక్కడ వాళ్ళను చెప్తూ తిడుతూ, మాకు మీ మీద ప్రత్యేకించి ఎటువంటి కోపము లేదు నాయనా, మీరు చేసుకున్న కర్మను బట్టే మీకు శిక్షలను అమలు చేయడం జరుగుతోంది. అనేక విధములుగా ఇలాగా పాపులను కొట్టుదురు, కుక్కలచే కరిపింతురు, వివిధ ఆయుధములతో కొట్టి చీల్చి మరుగుచున్న నూనెలో వేసి అనేక విధములుగా వారిని శిక్షిస్తూ ఉంటారు. తర్వాత వారిని యముని ఆజ్ఞ ప్రకారము తామిశ్రము మున్నగు నరకాలలో పడివేయుదురు అని శ్రీ మహావిష్ణువు గరుడునికి వివరించాడు. ఆ పిదప ఖగరాజు సర్వలోక పూజ్యుడైన వైకుంఠ పరమాత్మునికి భక్తితో నమస్కరించి, ఓ కరుణానిధి, నరకములు ఎన్ని రకములు? వాటి స్వరూపమెట్టిది? అందులో బాధలు చెందువారి దుర్దశలు ఏవి? సవిస్తరముగా నాకు వినిపించవలసింది అని కోరగా శ్రీ విష్ణు భగవానుడు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. నానా రకముల నరకములు. ఖగారుణ్యక్య గరుడ, నరకములలో రకాలు ఇన్ని అని చెప్పగల సంఖ్య ఎవరి వల్లనూ కాదు. ఎందుకు అంటే అవి అగణితంగా ఉన్నాయి. మానవుని చిత్తవృత్తులలో ఎన్ని దుష్టపు ఆలోచనలు ఉంటే వాటన్నిటికీ మన సంబంధిత నరకాలు చవి చూడవలసి వస్తుంది. కనుక అవి అసంఖ్యాకంగా ఉన్నాయని చెప్పక తప్పదు. ఎందుకంటే ప్రతి మనిషిలోని ఆ మనసులో ఎటువంటి దుర్బుద్ధులు, ఆ చిత్తవృత్తులలో ఎలాంటి ఆలోచనలు, 84 లక్షల జాతులలో ఎవడికి ఎలాంటి మనసులో బుద్ధి పుడుతుందో వాడికి తగ్గ శిక్ష అక్కడ వాడి చేసిన పాపాన్ని బట్టి అక్కడ కల్పించబడుతుంది. నరకాలు ఇన్ని అని మనము చెప్పనలివి కాదు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా వాడి ప్రవర్తనను బట్టి వాడికి అక్కడ సృష్టించబడుతుంది. సో అలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. కానీ నీ వంటి జ్ఞానికి ఆ సంఖ్య రేణా మాత్రంగానైనా గోచరించడానికి రహస్యమైన ఈ సంఖ్య చెప్తున్నాను. క్రూరమైన నరకాలు 84 లక్షలు ఉన్నాయి. జీవుల సంఖ్యకు ఇది సరి సమానం అనుకో. వీటిలోనూ ఘోరాతి ఘోరమైనవి 21 నరకాలు ఉన్నాయి. ఈ 21 నరకాలు ఏవో ఇక్కడ ఇచ్చారు, చూద్దాము. తమిశ్రము, అందత మిశ్రము, రౌరవము, మహారౌరవము, కుంభీపాకము, శుచిముఖం, అసిపత్రవనం, అవీచి, అందకూపము, వైతరిణి, పుయోధ, కృమి భోజనము, ప్రాణరోధ, కాలసూత్రము, సందర్శము,
తప్తోర్మి, వజ్రకంటకం, శాల్మలి, వినశము, నానాభక్షము, రేతహుపానము, వైతరినికి చేరువుగా సారమేయోదనము కూడా ఇక్కడ చేర్చవచ్చును. ఇవన్నీ కూడా అతి ఘోరమైనటువంటి నరకాలు. ఇవన్నీ కూడా వివిధ పురాణాలలో ఈ నరకాల పేర్లు, వాటి సంఖ్య భిన్నంగా ఉన్నాయి. అన్నిటినీ సమన్వయపరిచి ఆ పైన ఇచ్చిన పేర్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రహించి. ఈ నరకాలకు చేరువలో 5 ఆమడల విస్తీర్ణము, 1 యోజనము ఎత్తు కలిగిన ఒక బూరుగ వృక్షము అగ్నిహోత్రంలో వెలుగుతూ ఉంటుంది. పాపాత్ములందరినీ ఆ చెట్టుకు తలక్రిందులుగా కట్టి యమదూతలు కొడుతూ ఉంటారు. వారిని అక్కడ ఆదుకోవడానికి ఎవ్వరూ ఉండరు. యమదూతలు యమదూతల చేత వారు హింసించబడుతూనే, వారేమేమి పుణ్యకార్యాలు చేయలేదో ఆ పుణ్యకార్యాల చిట్టాను యమభటులు చెప్తూ ఉండగా వీళ్ళు వింటూ ఉంటారు. కొందరు పాపులు దెబ్బల బాధకు ఓర్వలేక గిలగిలలాడిపోతూ ఉంటారు. అలా కింద పడిపోతూ ఉంటారు. అలా పడేటప్పుడు ఆ చెట్టు ఆకుల చేత కోసుకొని పోయి వారి శరీరం తెగిపోతూ ఉంటుంది. కింద పడిన వారిని కుక్కలు కరుస్తూ ఉంటాయి. ఆ పాపులలో కొందరిని భటులు రంపాలతో కోస్తారు, కొందరిని గొడ్డలతో నరుకుతారు, కొందరిని భూమిలో నడుము లోతులకి పాతి బాణాలతో తలలను ఎగరగొడతారు, కొందరిని గానుగా ఆడించినట్లుగా తిప్పుతూ ఉంటారు, కొందరిని నిప్పులలోని వేసి కాల్చి సమ్మెటతో సాగగొడుతూ ఉంటారు, కొందరిని సలసల కాగే నూనెలో వేసి అందులో పడవేసి వేపుతూ ఉంటారు, కొందరిని బోర్లా పడుకోబెట్టి ఏనుగులతో తొక్కిస్తూ ఉంటారు, కొందరిని నూతుల్లోకి తోస్తారు, కొందరిని పర్వత శిఖరాలపై నుంచి క్రిందికి దొర్లిస్తారు, కొందరిని పురుగుల గుంటలలోనికి తోసేస్తారు. వజ్రపు ముక్కులు గల కాకులు, గ్రద్దల వల్ల ఈ పాపులు పడే హింస చెప్పనలవి కాదు. ఇక్కడ ఇలాగా ఇన్ని రకాలుగా పాపాలనేవి, ఆ పాపం చేసుకున్న దాన్ని బట్టి ఇన్ని రకాలుగా వాడిని శిక్షించడం జరుగుతుంది అని చెప్పి మనకి వివరించడం జరిగింది. ఇక్కడ ఆ నరకం పేర్లు, వాడు ఏ ఏ పాపాలు చేస్తే ఎటువంటి శిక్షలు వేస్తారు అన్నది కూడా మనకు వివరించడం జరిగింది. అది కూడా చూద్దాము. తామిశ్ర నరకం. వీడు ఏ పాపాలు చేస్తాడు, ఈ నరకము వాడికి వచ్చింది అంటే వాడు ఏ పాపాలు చేస్తే ఎటువంటి శిక్షలు వేశారు అన్నది ఇక్కడ మనకు ఇచ్చారు. తామిశ్ర నరకం అంటే పరధనం, పరసంతానం, పరశ్రీ అపహరణము. అంటే ఇలాగా పరధనం కోసం ఎవడైతే వెంపర్లాడుతాడో, పరసంతానం కోసం, అలాగే పరశ్రీ అపహరణ కోసం ఇలాగ ఎవడైతే పాల్పడతాడో అలాంటి వాడికి శిక్షలు వచ్చేసి అంధకార బంధురమున పడవేసి కర్రలచే బాదుదురు. అంధకారం అంటే చీకటి గది. చీకటి గదిలో వాడిని పడేసి కర్రలతో కొడుతూ ఉంటే ఎవడు ఎట్లా కొడుతున్నాడో కూడా వాడికి తెలియకుండా అంత నరకం అనుభవించవలసి ఉంటది. సెకండ్ వన్, అంధతా మిశ్ర నరకము. మోసగించి స్త్రీలను ధనమును పుచ్చుకున్నవారు. స్త్రీలను మోసగించి వారి ధనమును పుచ్చుకున్నవారు, వారికి కండ్లు కనిపించని నరకము, నరికిన చెట్ల యందు వారిని పడివేయడము జరుగుతుంది. కళ్ళు కనిపించవు, నరికివేసిన చెట్లలో వాళ్ళని పడేస్తూ ఉంటారు. నెక్స్ట్ రౌరవము. ఇతర ప్రాణులను బాధించి చంపి తన కుటుంబమును పోషించుకున్న వారిని, తన కుటుంబం కోసం ఇతరులను బాధించిన వీరికి రురువులు అను పాములు కన్నా కూడా ఘోరమైన జంతువులతో హింసించడం జరుగుతుంది. నెక్స్ట్ మహారౌరవము. సంపాదించినది అచ్చము తన కొరకే వెచ్చించుకొనిన వాణిని, అంటే ఇదంతా నా కోసమే, ఇది నాకే అనుకుంటూ తన కోసమే వెచ్చించుకునేవాడు. వాడికి పచ్చి మాంసము తినువారులు హింసించేది. అంటే పచ్చి మాంసం తినే వాళ్ళ దగ్గర వీళ్ళని తీసుకువెళ్ళి పడేస్తారనమాట. సో కుంభీపాక నరకము. పశుపక్షాదులను చంపి పొట్ట నింపుకొను వాణిని. పశుపక్షాదులను చంపి, మరి ఎన్ని జంతువులను చంపుతున్నారు కదా. సో అలాంటి వాళ్ళని సలసల కాగు నూనెలో పడివేయుదురు. శుచి మూకి. ధనమదాంతంతో అందరినీ చిన్న చూపు చూచువారిని. మనకు డబ్బు ఉందన్న అహంకారంతో మిగతా వారందరినీ చిన్న చూపు చూసేవారు. ఇలాగ చేసిన వారిని
శరీరమును సూదులతో బంతను కుట్టినట్లుగా కుట్టుదురు. అసిపత్ర వనము ఆపద సమయములందు కాక ఇతర సమయముల కూడా వేదములను ధిక్కరించిన వారు. వీరు వేదాలను ధిక్కరిస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం తెలుసులే, అప్పుడు ఎప్పుడో అవన్నీ ఇప్పుడు జరుగుతాయా తీరుతాయా, వాడికి ఏం తెలుసా చెప్పేవాడికి అనుకుంటూ ఇలాగా ధిక్కరిస్తూ ఉంటారు. అంటే నమ్మరు వీళ్ళు. సో ఇలాంటి వాళ్ళను కొరడాలతో గొడ్డును బాదినట్టుగా బాదుతూ సర్వాంగాలను కత్తులతో కోయడం అనేది జరుగుతూ ఉంటుంది. అబీచి దండించతగని వారిని దండించిన రాజులను, అంటే దండించతగని వారిని దండిస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళను చెరుకు గడల వలె గానుగులలో పెట్టి తిప్పుదురు. అందకూపము అంటే నల్లులు మున్నగు వానిని చంపిన వానిని పాములు, నల్లులు, దోమలు, చీమలు హింసించును. అంటే వాడు ఏ దాంట్లోనైతే చంపి ఉంటాడో అక్కడ అవన్నీ ప్రాణులు వాడి దగ్గరికి వెళ్తాయి వాడిని హింసించడానికి. వైతరిని కుల మర్యాద పాటించని రాజు లేక రాజోద్యోగి. వీడిని చీము, రక్తము, తల వెంట్రుకలు, గోలచే నిండి ఉండు నదిలో త్రోయవేయబడును. పుయోద అంటే శౌచము, మడి ఆచారాలు పాటించని వారిని మలమూత్రాదులచే నిండిన సముద్రమున పడవేయుదురు. తర్వాత క్రిమి భోజనం అతిథులకు అభ్యాగతులకు అన్నము పెట్టక తన పొట్ట నింపుకొనువాడు. అంటే తాను తిని కూడా అవసరము లేనిది ఇతరులకు పెట్టడము, అలాగా చూసుకుంటున్న వాడికి, అంటే తనే మొత్తం తినాలి, తనకు అవసరం లేనిది మిగతా వాళ్ళకు పెట్టాలి అనే భావనతో ఉండేవాడు. క్రిములతో నిండిన 1,00,000 యోజనముల కుండములో పడివేయబడును. అంటే అక్కడ ఆ కుండలో మొత్తము క్రిములతో కూడినది ఉంటుంది భోజనము, అందులోనే వీడిని పడేస్తే అదే తినాలి వీడు. ప్రాణరోధ కుక్కలను గాడిదలను పెంచి వెంటనే వృత్తిగా పెట్టుకున్న బ్రాహ్మణులు. వీరు అంపకోలలచే వేటాడుదురు. కాలసూత్ర నరకము తల్లిదండ్రులను, వేదములను, బ్రాహ్మణులను ధిక్కరించిన వాణిని. ఇలాగ ధిక్కరించిన వాణిని రాగనేల కలిగి నెత్తిన నిప్పులు చెరుగు సూర్యుడు ఉండి మార్చివేయబడుతూ ఉండును. నెక్స్ట్ సందర్శ ఆపద లేకనే బ్రాహ్మణుల ధనము, ఇతరుల బంగారము, రత్నములు దోచుకునేవారు. బ్రాహ్మణుల యొక్క ధనము, ఇతరుల బంగారము, రత్నములను దోచుకునేవారు. మండుచూ ఉన్న కడ్డీలతో పొడుచుట, పటకారులతో చర్మము పీకుట వంటి శిక్షలను అనుభవించాలి వీరు. తప్తోర్మి సంభోగించరాని ఆడవారితో సంభోగించిన మగవారు, అట్టి మగవారితో సంభోగించిన స్త్రీలు. వీరు మండుచున్న ఇనుప పురుషమూర్తిని స్త్రీమూర్తిని పురుషులచే కౌగలింప చేయుదురు. అంటే శిక్షలు అంత ఘోరంగా ఉంటాయన్నమాట. మండుచూ ఉన్న ఇనుప పురుషమూర్తిని అంటే ఒక బొమ్మను ఇనుపుది ఒకటి తయారు చేసి పెట్టి అది కాలిపోతూ ఉంటుంది. సో దాంతో కౌగిలించుకోమంటారు. ఇక్కడ ఎట్లా అయితే పరస్త్రీ వ్యామోహంలోకి పోయి, పరపురుషుడి వ్యామోహంలోకి పోయి ఎలా అయితే వాళ్ళు సంభోగిస్తూ ఉంటారో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలాగా ఒక ఇనుప కడ్డీని పెట్టి అక్కడ కాలిపోతూ ఉంటే దాంతో కౌగిలించుకోమని చెప్తారనమాట. వాడు అక్కడి చూడంగానే కళ్ళు తిరిగి పడిపోతాడు. వాడు పడిపోయినా సరే యమభటులు వాడిని తన్ని లేపి మరి ఆ శిక్ష అనుభవించేలా చేస్తారనమాట. ఇక్కడ చూడండి, ఈ పిక్చర్ చూడండి, కనిపిస్తుందా? ఇలాగా ఉంటుంది. వజ్రకంటక పశువులతో సంభోగించిన వాడు ముళ్ళున్న బూరుగు చెట్ల మీదకి ఎక్కించి క్రిందకి లాగుబడును. షాల్మలి కులభార్యచే వీర్యపానము చేయించు వారిచే వీర్యపానము చేయింతురు. వినశము దంభయజ్ఞములు చేసి పశువులను హింసించు నరమేధములు చేయువారిని, నరమాంసము పశువుల మాంసము తిను స్త్రీలను ప్రాణాంతకమైన యాతనలను అనుభవింతురు. రేతహు పానము వ్రతనిష్టతో ఉండి మద్యపానము చేసిన బ్రాహ్మణులు, సోమపానము చేసిన క్షత్రియులు, వైశ్యులకి
వాడి గల ఆయుధముల ముక్కలుగా కోసి కేరింతలు, వాడికున్న ఆయుధములను ముక్కలు ముక్కలుగా కోసి కేరింతలు పెట్టుదురు. కరిగిన ఇనుమును వారిని త్రాగిస్తారు వారితోటి. సారమేయో ధనము, ఇడ్లు తగలబెట్టుట, విషము పెట్టుట, బీడార్లు దోచుట, గ్రామములకు కీడు చేయుట, ఇలాంటి పనులన్నీ చేసిన వారికి వజ్రముల వలె కరకుగా ఉన్న కోరలు గల 700 జాగిలములు పీక్కొని తినుట, ఇలాంటి శిక్షలు వాళ్ళకి ఉంటాయన్నమాట. ఇవే కాకుండా ఇంకా ఈ నరకాలు ఇంకా కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా ఇతర పురాణాల నుండి కూడా మళ్ళీ గ్రహించడం జరిగింది. దండసూరక, అవధ నిరోధన, పర్యావర్తక, శూలప్రోతము, అవీచిమింత, క్షారకర్దము, ఇలాగా తనకున్న అధికుని తిరస్కరించిన వాణ్ణి, అబద్ధ సాక్ష్యములు చెప్పిన వారు, లావాదేవీలలో బొంకిన వారు, నిరపరాధులై అడవి జంతువులను ఊర పశువులను నమ్మించి పొడిచి చంపిన వారు, అతిథులను అభ్యాగతులను గద్దరించిన వాడు, గదులలోను నూతులలోను ఇతరులను బంధించిన వారు, వారికి ప్రాణికోటికి భయము కలిగించిన ఉగ్ర స్వభావులు ఉన్న వారికి, ఇలాగా 5 తలలు 7 తలలు పాములు ఎలుకలను హింసించినట్లుగా వీరిని హింసిస్తూ ఉంటారు. విషాగ్నులు మండించి విషపు పగులు పెట్టి ఉక్కిరి పిక్కిరి చేస్తారు. కనుగుర్లను కాకులచే పొడిపిస్తారు. శూలములచే పొడవబడి కంబములకు ఎక్కింపబడుదురు. 100 యోజనముల ఎత్తైన పర్వత శిఖరముల నుండి పడద్రోసి పచ్చడి చేయబడుదురు. తలక్రిందులుగా పడద్రోసి బాధలు పెట్టుదురు. ఇలాగా ఈ పాపాలు, ఇలాంటి పాపాలు చేసిన వారికి ఇలాంటి శిక్షలు ఉంటాయి అని చెప్పి వాళ్ళకి మొత్తం ఆ చిట్టా అంతా ఇక్కడ వివరించడం జరుగుతోంది. ఈ పిక్చర్లు చూడండి, మొత్తము వాళ్ళకందరికి చూపించడం జరుగుతోంది. ఇంకా గరుడ పురాణం పేర్కొన్న నరకాలు మైతనేయ 84 లక్షల నరకాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి నీకు చెప్తాను విను. తామిశ్రము, లోహకుండము, మహారౌరవము, శాల్మాలి, గౌరవము, కుడ్మలం, కాలసూత్రం, పూతి వృత్తిక, సంఘాతం, లోహితోదకము, సమిషము, సంప్రతాపనము, మహానిరయము, కాకోలం, సంజీవనము, మహాపతము, అవీచి, అందతా మిశ్రమము, కుంభీపాకము, వ్రతాపనము, సంప్రతాపనము, తామిశ్రము, లోహకుండకము, మహారౌరవము, శాల్మాలి, రౌరవము, కుడ్మలము, శాలికాసూత్రము, శాలిసూత్రము, పూతి వృత్తిక, సంఘాతము, లోహితోదకము, సవిషము, సంప్రతాపనము, మహానిరయము, కాకులము, సంజీవనము, మహాపదము, అవీచి, అందతామిశ్రమము, కుంభీపాకము, సంప్రతావనము, ధర్మహీనులు పాపాత్ములనగు వారు, చెడు నడతగల స్త్రీ పురుషులు ఈ నరకములను చేస్తారు. భార్యమున్నగు వారు అతని ధనమును అనుభవిస్తారు, కాని వాని పాపములను వారు అనుభవింపరు. పాపి ఒక్కడే నరక బాధలను అనుభవించాలి. అన్యాయముగా ఆధార్మికంగా ధార్మికంగా వాడు ధనమును ఆర్జించినవాడు, అధర్మంగా వాడు ధనమును ఆర్జించినవాడు. భయంకరము బాధాకరము అగు అందితా మిశ్ర నరకములో వీరు చేరుతారు. ఇలాంటి పనులు చేసిన వారందరూ కూడా అందితా మిశ్ర నరకమున వీళ్ళందరూ చేరతారనమాట. ఎవరు? స్త్రీ పురుషులు చెడు నడతలతో, అంటే సరిగ్గా వాడు నడుచుకోక స్త్రీ పురుషులు ఎవరైనా కూడా అలాగా చెడు మార్గంలో వెళ్ళిన వారు, భార్య మున్నగు వారు, ఇలాంటి వాళ్ళు ఏది సంపాదించినా కూడా చెడు మార్గంలోకి వెళ్ళి ఏది సంపాదించినా ఆ సంపాదించిన వారే అనుభవించాలే తప్ప మిగతా వారికి, ఆ ధనాన్ని తిన్న వారికైతే ఆ కర్మ అంటదు అని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతోంది.
ఇలాంటి వారికి ఇలాంటి కర్మలో వీళ్ళందరూ పడతారు అని చెప్పడం జరుగుతోంది. నెక్స్ట్ అన్యాయార్జిత విత్త ఫలము. ఈ 84 లక్షల నరకాలు, ఎన్నెన్నో శిక్షలకు స్థానాలు, చాలా భేదాలతో ఇవి కల్పితాలు, క్రూరులైన యమకింకరులతో నిండి ఆయా పాపాలకు శిక్షించడానికి తగిన రీతిగా ఉంటాయి. ధర్మమును ఎన్నడూ చేసి ఎరుగని మహాపాపాత్ములు ఈ నరకంలో పడి కల్పాంతం వరకు ఆయా నరక బాధలు అనుభవిస్తూ ఉంటారు. స్త్రీ పురుష భేదములు ఇచ్చట ఉండవు. పాపాలు చేసి సంపాదించిన అన్యాయార్జిత విత్తం వల్ల ఎవరైనా కుటుంబ పోషణ చేసినప్పటికీ ఆ పాపము దారపుత్రాదులు అనుభవించరు. యజమానుడు ఒక్కడే ఆ పాపాలకి శిక్షను అనుభవిస్తాడు. బ్రహ్మహత్య సమానమైన పాపాలకు వేర్వేరు నరకాలు ఉన్నాయి. బ్రహ్మహత్య అంటే కేవలము బ్రాహ్మణుని చంపడమనే అర్థంతో భావించకూడదు. దేవతల పట్ల భేద బుద్ధిని చూపడము, గురువులను తల్లిదండ్రులను ద్వేషించడము, ఇవన్నీ కూడా బ్రహ్మహత్య పాపంతో సమానమంట. ఇవన్నీ చెప్తున్నాడు చూడండి. దేవతల పట్ల భేద బుద్ధిని చూపడము, గురువులను తల్లిదండ్రులను ద్వేషించడము, హరిహర నైవేద్యాదులను తూలనాడడము. అంటే ఇప్పుడు ప్రసాదాలను కొంతమంది తీసుకోరు. ఇప్పుడు క్రైస్తవులు లాంటి వాళ్ళు ప్రసాదాలను మేము తినము అని అంటారు కదా. సో అది కూడా బ్రహ్మహత్య పాపంతో సమానం అంట. శాస్త్ర ద్వేషము, పురాణ ద్వేషము, ఇలాగ పితృదేవత అర్చన నిరాకరించడము, వివాహితులను కన్యలను చెరచడము, పరాభవించడము, భార్య పిల్లల పట్ల నిరాధరణ చూపడము, గోహింస చేయడము, గో బ్రాహ్మణ సమూహాల మధ్య నుంచి నడవడము, సంధ్యావందనాదులను అతిక్రమణ చెయ్యడము, అగ్నిని మిత్రుడిని కాలితో తన్నడము, ఇతరుల ఆహారాన్ని కాజేయడము, వేశ్యల మీద ఆదాయాన్ని పొంది భుజించడము. అంటే కొంతమంది అమ్మాయిలను పెట్టి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కదా, అది కూడా. ఇవన్నీ బ్రహ్మహత్య సమానమైన దోషాలు, ఘోర పాపాలు ఇవన్నీ అని చెప్తున్నారు. వీటికి కుంభీపాక నరకమే శిక్ష. ఇలాగనే బంగారము, ఇతర లోహాలను దొంగలించడము, ధాన్యాదులను దొంగలించడము, పిత్రార్జున భూములను కాజేయడము, అల్ప ప్రాణుల్ని హింసించడము, నిరపరాధుల్ని దండించడము, అన్యాయాల్ని ఎదిరించకపోవడము, సాటి మనిషికి తోడ్పడకపోవడము, పితృదేవతల్ని పరిహసించడము, ఈ పనులు చేసిన వారిని కాలసూత్ర నరకమే వీరందరికీ శిక్ష అన్నమాట. అలాగే విప్రుల సొత్తు అపహరించడము, శుల్కము పుచ్చుకొని వివాహం చేయడము, అంటే కట్నం తీసుకొని కూడా పెళ్లిళ్ళు చేసుకోవటం కూడా బ్రహ్మహత్య సమానమంట, ఆ పాపంతో సమానమంట. ఆహార జల విక్రయము, ధన లోభంతో చేసే అక్రమాలు, సిద్ధాన్నాన్ని నేలపాలు చేయడము, అంటే అన్నాన్ని వదిలేయడము, పడేయడము, ఇసిరిసిరి కొడుతుంటారు కదా కోపంతో ఉన్నప్పుడు అన్నం ప్లేట్ను, అది కూడా బ్రహ్మహత్య పాపంతో సమానమట. పాలు, నెయ్యి వంటి అమృతోపానమైనటువంటి వాటిని అందరికీ అందనంత ధరకు అమ్మడము, విక్రయించడము, అంటే వాటిని కూడా మనము వాళ్ళు కొనలేని ధనానికి వాళ్ళకు వెచ్చించడము, ఇది కూడా మహాపాపం అని చెప్తున్నారు. ఈ పాపాలకు కృమి భోజన నరకమే శిక్ష అన్నమాట. వావి వరసలు లేకుండా స్త్రీ పొందు కోరడము, మాట తప్పించడము, పతిని నిరాదరణగా చూడడము, పతిని కూడా భర్తను కూడా నిరాదరణగా చూడడము, కృతజ్ఞత, విశ్వాసఘాతత్వము, అబద్ధపు సాక్ష్యము చెప్పడము, ఉచితంగా ఇవ్వవలసినవి వెలకట్టి విక్రయించడము, నోరు లేని అల్ప ప్రాణుల్ని వాటి వైరి జంతువులకు అప్పగించడము, అంటే జంతువులకు కూడా శత్రువులు ఉంటాయి కదా, భయపడేవి జంతువులు పెద్దవి ఉంటాయి కదా, వాటికి వీటిని అప్పచెప్పడము, ఇలాంటివి కూడా బ్రహ్మహత్య పాతకం అన్నమాట. ఈ పాపాలకు అంధకూప నరకమే శిక్ష అన్నమాట. గరుత్మంతుడా, ఇవి వివరించడానికి ఎంత కాలమైనా సరిపోదు, విఘ్నుడువు కనుక గ్రహించగలవు అని పలికాడు పుండరీకాక్షుడైనటువంటి విష్ణుదేవుడు. ఇది ఫ్రెండ్స్ 3వ అధ్యాయము సమాప్తము. మరి ఏ ఏ కర్మలను వాడు చేస్తే ఎలాంటి శిక్షలు విధించవలసి ఉంటుంది అన్నది చక్కగా మొత్తము ఒక లిస్ట్ అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో అది ఆ జ్ఞానం మనం ఇప్పుడు తీసుకోవటం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ 4వ అధ్యాయము
నెక్స్ట్ క్లాస్లో మనము చెప్పుకుందాము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.